బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జనసేన నాయకుల సమావేశం ముగిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హోటల్ నుండి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ఆ తర్వాత రాజమండ్రికి వెళ్తున్నారు. పదిహేను నియోజకవర్గాల నాయకులతో పవన్ మాట్లాడారు. పలు అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోటీలో ఉండే జనసేన నాయకులతో పాటు పొత్తులో ఉండే నాయకులను కూడా సహకరించాలని ఆదేశించారు. ఇక పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో జనసేన నాయకుల సమావేశం ముగిసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖలో జనసేన నాయకుల సమావేశం అయితే ముగిసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఆయన స్కెడ్యూల్ ఏంటి? విశాఖపట్నంలో విస్తృతంగా అయితే నాయకులతో చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ అయితే చర్చించారు. మొదటి రోజు అలకబూరినటువంటి కొనతాల రామకృష్ణుడు అనకాపల్లి ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేసి అలకబూరినటువంటి కొనతాల రామకృష్ణ అయితే బొజ్జగింపుల పరం అయితే చేశారు. అక్కడి నుంచి ఖచ్చితంగా నాగబాబు పోటీ చేస్తారనే ఒక సంకేతం అయితే ఇప్పటికే బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొనతాల రామకృష్ణుని కొంతవరకు నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో పాటుగా 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో చర్చలు జరిపినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికంటే ముఖ్యంగా భీమిలి, అది పెందుర్తి, యలమంచిలి, గాజువాక సంబంధించినటువంటి నియోజకవర్గాలకి ఇప్పటికే సమన్వయకర్తలను పనిచేసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబుతో ఈ పొత్తుల విషయంలో మాట్లాడిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకుని ఈ సీట్లు అక్కడ సమన్వయకర్తలకి నిర్ణయించడం, వాళ్ళని వర్క్ చేసుకోమని చెప్పడం అయితే ఆంతరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు గాజువాక నియోజకవర్గం నుంచి సుందరపు సతీష్ని, అదేవిధంగా యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరిని అక్కడ వర్క్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీని అక్కడ తన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అంటే సమన్వయకర్తగా నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పంచకాల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుంచి, ఈ నలుగురితో పాటుగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు, ఈ మొత్తం ఈ 5గురు అయితే పోటీలో ఉంటారు. వీళ్ళు కాకుండా అటు బీజేపీ నుంచి వచ్చిన, టీడీపీ నుంచి పోటీ చేసిన మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ కూడా అటు జనసేన నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించాలి, అందరినీ కలుపుకుని వెళ్లాలనేది పవన్ కళ్యాణ్ అయితే సూత్రప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో మొత్తం సహాయ సహకారాలు అందించి 5 సంవత్సరాలు పార్టీని నడిపినటువంటి వాళ్ళకి, కేసులు భరించినటువంటి వాళ్ళకి, అవమానాలు పాలైనటువంటి వాళ్ళకి అందరినీ గుర్తించి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా సమన్యాయం చేస్తాం, గౌరవిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో మొత్తం అక్కడికి వచ్చినటువంటి 15 నియోజకవర్గాల నాయకులందరూ కూడా ఒక విధంగా కొంతవరకు అసంతృప్తులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఈ 4 నియోజకవర్గాలతో పాటుగా అటు ఈ పాయకరావుపేట నియోజకవర్గం, విశాఖ సౌత్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు కూడా బలంగా ఉన్నాం, ఎక్కడి నుంచి పోటీ చేస్తారని తెలియజేసినా కూడా పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించలేదు. ఎందుకంటే టీడీపీ కూడా బలమైనటువంటి కేడర్ ఉంది. ఆ కేడర్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా, ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యే అనిత అక్కడ పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో ముందస్తు చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ చర్చల నేపథ్యంలోనే హడావుడిగా విశాఖ వచ్చి విశాఖలో సమన్వయకర్తలను నియమించడం, వాళ్ళందరితో కూడా మాట్లాడి ప్రస్తుతం అయితే విశాఖ నుంచి తిరిగి రాజమండ్రిలో నాయకులతో సమావేశానికి అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థాంక్యూ రాజు.